చూద్దాం 100వ కీర్తనలో నిజంగా సామ్స్ 100లో ఫస్ట్ వర్స్ చదువుదాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశముల్లో దేవుని ఎరిగిన ప్రజలు ఉన్నారు. అందరూ రక్షించబడాలని ఆయనకి ఇష్టం. నిజంగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎక్కడి నుంచి నోవహు దినాల తర్వాత ఆరంభమైంది విగ్రహారాధన అని. నిజంగా అక్కడ నుంచి ఆరంభమైన విగ్రహారాధన ఇశ్రాయేలు ప్రజలు కూడా విగ్రహాలను ఆరాధించేలాగా చేసినారు. అంటే ఇది మధ్యలో వచ్చింది విగ్రహారాధన, ప్రజలు గ్రహించకుండా సాతానును మభ్య పెడతా ఉన్నాడు. ఎందుకంటే వాడు గెలవాలి, వాడిని పూజించాలి. నిజంగా మనుషుల్లో రకరకాల మనుషులు ఉన్నట్టే దేవదూతల్లో కూడా రకరకాల దేవదూతలు ఉన్నారు. దేవుడు ఈ మనుషుల్లో ఒక్కొక్కరు, అంటే కొంతమందిని ఒక పని కొరకు, కొంతమందిని ఒక పని కొరకు ఏర్పరచుకున్నట్లే యేసు ప్రభువారు దేవదూతలను కూడా ఏర్పరచుకున్నాడు. కొందరినేమో ప్రభువుని నిత్యము ఆరాధించేలాగా. నిజంగా వాళ్ళు తమ తలల మీద కిరీటాలు కింద పెట్టి ఆయనకి సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారంటే ఎంత పరిశుద్ధుడు. అదే దేవదూతల్లో లూసిఫర్ ఏం చేశాడు? దేవుడికే పూజ చేయాలనా, దేవునికే నమస్కారం చేయాలనా, నేను దేవునికి సమానంగా ఎందుకు ఉండకూడదు, ఈ దూతలు నన్ను కూడా ఎందుకు ఆరాధన చేయకూడదు అనుకున్నాడు. ఇంకా దూతలేమో అంతమంది దూతలు ప్రభుని ఆరాధిస్తుంటే ఈ లూసిఫర్ దేవదూత ఏమనుకున్నాడు? నాకే ఆరాధన చేయాలి అనుకున్నాడు. నాకు కూడా ఎక్కువ తలాంతులు ఉన్నాయి, నాకు కూడా దేవుడు హై ప్లేస్ ఇచ్చాడు, కొంచెమే దగ్గరలో ఉన్న నేను సమీపంగా ఉన్న దేవునికి, ఆ కొంచెం దేవునికి నేను సమానంగా అయితే నన్ను కూడా ఆరాధిస్తారు అనుకున్నాడు. వాడు ఫూలిష్గా ఆలోచించినాడు. నిజంగా సృష్టికర్త దేవుడు, దేవుని సృష్టి లూసిఫర్, సృష్టిని ఎలా ఆరాధిస్తారు? మనల్ని పుట్టించిన వాడు, అదే ఈరోజు చూడబోతున్నాం, మనల్ని పుట్టించిన వాడు దేవుడు. మనం పుట్టించుకోలేం దేవుణ్ణి, మనం ఒక దేవాలయం కట్టలేం దేవునికి. దేవాలయంలో దేవుడు పడతాడా? దేవుడు ఎంత గంభీరుడు, దేవుడు ఎంత మహామహుడు. ఆయన పరలోకంలో ఉన్నాడు ప్రభు. ఆ పరలోకంలో ప్రభు పరిశుద్ధాత్మగా మన హృదయంలో ఉన్నాడు. మందిరాలలో, దేవాలయాల్లో దేవుడు నివసించలేడు. ఆయనకు సరిపోదు ఆ స్థలం, ఆయనకు భూలోకమే చాలదు. ఆయన బైబిల్లో ఏముంది? దేవుని గురించి రాయాలంటే భూలోకమే సరిపోదు. ఒక కవి అంటాడు, సముద్రం అంతా ఒక ఇంక్ అయితే, ఆకాశం అంతా ఒక పేపర్ అయితే, అవి ఆ ఇంకు ఆ పెన్నుతో రాస్తా ఉంటే, కలంతో రాస్తా ఉంటే కవి, అంటే ఆ ఇంకు సరిపోదంట సముద్రంలోని ఇంకు దేవుని మాటలు రాయటానికి. ఆకాశం కూడా సరిపోదంట పేపర్ ఆకాశంతో పోలిస్తే. అన్ని మాటలు ఉన్నాయి దేవుని మాటలు. దేవుని గురించి చెప్పటానికే భూలోకం సరిపోదు, ఆకాశం సరిపోదు, ఏది సరిపోదంటే ప్రభు మందిరాలలో, దేవాలయాలు ఎలా వసిస్తాడు అనుకుంటున్నారు? ప్రభు వసించేది మనలో నివసించటానికైనా అవకాశం ఇవ్వాలి. మనలో ఆయన నివసించాలంటే మనం ఆయన చెప్పినట్లు వినాలి, ఆయన చెప్పింది చేయాలంతే. పిల్లల్ని ఏమంటాం మనం పేరెంట్స్గా? అదే నేను చెప్పింది చాలును, నువ్వేం ఆలోచించకు, నేను అన్నీ చూసుకుంటా, నేను ఎవరితో మాట్లాడాల్సి ఉంటే నేను మాట్లాడతా, నా గురించే చెప్తున్నా, నేను చూసుకుంటా, నేను మాట్లాడతా, మీరేం ఆలోచించొద్దు, మీరు జస్ట్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రభువుని స్తుతించండి, మందిరానికి రండి, మిగతా విషయాలు మీకు అనవసరం. ప్రభు కూడా తండ్రి అంతకంటే గొప్ప దేవుడు. ఆయన అంటాడు, మీరు నా మాట వినండి చాలు, నేను చెప్పినట్లు చేయండి చాలు, నన్ను ఆరాధించండి, నన్ను మహిమపరచండి. నన్ను ఆరాధిస్తే మీకు లాభం. ఎందుకంటే శత్రువు సైతానుడు ఒకడు తయారైనాడు మీకు. వాడు కిందకు వచ్చి భూమి మీద మిమ్మల్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడు. వాడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయి వాడు మీ మీద విజయం పొందకూడదంటే నన్ను ఆరాధించండి. మన కోసమే చెప్తున్నాడు ప్రభు. మీరు నన్ను ఆరాధిస్తే వాడు మీ దగ్గరికి రాడు, నన్ను మీరు ఘనపరిస్తే మీ దగ్గరికి రాడు, మీరు నా మాట వింటే వాడు మీ దగ్గరికి రాడు. అందుకే మీరు నాతో సహవాసం చేయండి, నా సన్నిధిలో ఉండండి. అందుకే సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. దిగాలుగా బేజారు ముఖం వేసుకొని చాలా మంది అంటూ ఉంటారు, పెద్దోళ్ళు అంకులోళ్ళు అంటుంటే విన్నా, సొరకాయ ముఖం అని. అంటే సొరకాయ ముఖం అంటే పేల ముఖం వేసుకొని దిగులుగా, ఏం లేకుండా సంతోషంగా ఉందాం. ప్రభు ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడుగా. ఆ నిరీక్షణ ఎందుకు ఉండదు మనకు? పరిస్థితుల వైపు చూస్తూ ఉంటే పరిస్థితులు ఊబిలాగా లాగేస్తుంది కిందకి. రోగం వైపు చూస్తే నాకు రోగం ఉంది అంటే ఆ రోగం మనం లాగేస్తుంది.
నిజంగా ఒక దైవజనుడు ఎగ్జాంపుల్ చెప్పినాడు. ఒక ఆమెంట ఒక చెట్టు నాటి నోటి మాట ఎంత పవర్ ఉంటుందో అని చూడటానికి ఒక దైవజనుడు చెప్పాడంట ఆమెకి, అమ్మ ఒక చెట్టు నాటు నీ ఇంట్లో, ఆ చెట్టు దగ్గరికి రోజు వెళ్ళి ఈ చెట్టు ఎండిపోతుంది అంటా ఉన్నాను. ఆమె ఆ చెట్టుకు చక్కగా ఎరువేసిందంట, ఆ చెట్టు నాటిందంట, పూల కొండినో ఏదో నాటిందంట, రోజు నీళ్లు పోస్తుందంట. ఆమె నీళ్లు పోసేటట్ట అప్పుడంతా ఆమె అంటదంట, ఈ చెట్టు ఎండిపోతుంది, ఇది కాయదు, దీనికి పువ్వులు రావు అని రోజు అంటుంటే ఒక 1 monthకి ఎంత మంచి ఎరువు వేస్తే పక్కన ఇంకొక చెట్టు ఉందంట, అది చక్కగా వచ్చిందంట. ఈమె రోజు అంటా ఉంది కదా, అది ఎండిపోయిందంట. జగ నోటి వాక్కు, మన నోటి ఫలమే మనం అనుభవిస్తామంట. అందుకే దేవుడు అంటాడు, ఆశీర్వచనమే మీ నోట రావాలి, శాపవచనం రానియద్దు. మనకు మనమే ఆశీర్వాదం, అంత పవర్ఫుల్గా ఇచ్చాడు దేవుడు మన నాలుకని. అందుకే నాలుగు గురించి యాకోబు గారు ఒక అధ్యాయమే రాసినాడు, యాకోబు 3వ అధ్యాయంలో, నాలుక సర్వ శరీరానికి ఎట్లా చిచ్చు పెడుతుందో అని. నిజంగా మన దేహమే దేవుని ఆలయం అని అందుకన్నాడు ఆయన. అందుకు మన దేహాన్ని కోరుకున్నాడు, అందుకు మన హృదయాన్ని కోరుకున్నాడు. మనం బాగుంటే ప్రపంచమే బాగుంటుంది, మనం బాగుంటే మనమే బాగుంటాం, మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు, మన నోరు బాగుంటే, మనం బాగుంటే నిజంగా మన కుటుంబం బాగుంటుంది, మనం బాగుంటే మన సంఘం బాగుంటుంది, మనం బాగుంటే సమాజం బాగుంటుంది. అందుకే దేవుడు మనల్ని కోరుకున్నాడు. నాకు నువ్వు కావాలి అంటాడు దేవుడు. మనముంటే చాలు ఆయనకి, మనం ఆయనకి ఇష్టంగా ఉంటే చాలు, అన్నీ మనకిష్టంగా చేస్తాడు ఆయన. అన్ని చేసిన తర్వాత మనల్ని చేసింది. అందుకే ప్రభు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మార్గాల నుంచి మనం తప్పిపోతున్నామన్న బాధే ప్రభువుకు మిగిలిపోయింది. అరే నన్ను ఎరగరే, నా ప్రేమను ఎరగరే. రీసెంట్గా నేను చేస్తూ ఉన్నాను ప్రార్థన, జవాబు రాకపోతే అప్పుడప్పుడు ఫీల్ అయిపోతున్నా, బాధ వేస్తుంది. ఏంటి ప్రభు ఇంతకాలం అనగానే నాకు ఉదయకాలం అనిపించింది నా మనసుకు వెంటనే, నీకు బహుమానాలు ఇవ్వటానికి నేను పరీక్షిస్తూ ఉంటే మీరు నమ్మండి నమ్మకపోండి, వెంటనే నేను బాధపడుతుంటే అలిగినట్టుగా దేవుని నేను ప్రార్థన కూడా చేసుకోనన్నా, కానీ చేసుకోకుండా ఉండలేను. మోకరిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ప్రభు నాకు ప్రార్థన రావట్లేదని పాటలు పాడుకుంటున్నా, మళ్ళీ ప్రార్థన చేయకుండా ఉండలేను. ప్రభు లేకుండా ఉండలేం కదా, క్షణమైనా ఉండలేం కదా ప్రభు లేకుంటే. మళ్ళీ ప్రార్థన చేస్తున్నా. ఎందుకు ప్రభు అనగానే ఒక్కొక్కలాంటి అంటే ఒక ఆలోచన లాగా దేవుడు నాకు అలా పుట్టించాడు. నేను నీకు బహుమానాలు ఇవ్వాలని కదా. ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే ఏముండాలి? ఒక టెస్ట్లో పాస్ అయితే కదా, ఒక రన్నింగ్ రేస్ పెడతారు, దాంట్లో విజయం పొందితేనే కదా బహుమానము. మనకు బహుమానాలు ఇవ్వాలని ప్రభు ఆశపడతాడు. పేరెంట్స్గా పిల్లలు బహుమానాలు అందుకుంటా ఉంటే మనం ఏమని చెప్తాం? నా కొడుకు ఇప్పుడు మొన్న కాలేజ్ ఫస్ట్, నేను ఎవరికి చెప్పినా సంతోషంగా చెప్పుకుంటాను. మొన్న కాలేజీలో అందరికంటే బాగా చదువుతాడు, మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు అంటే ఎందుకు? సంతోషం. మన పిల్లలు బాగా చదువుతా అంటే మనకు ఆనందం. దేవుడు కూడా అట్లా. మరి వాడు ఫస్ట్ క్లాస్గా మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు కష్టపడి చదవాలి. ప్రభు కూడా పరీక్ష రాయాలి, ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఎగ్జామ్ ఉండాలి. నాకు ఎగ్జాము రాస్తున్నట్టుగా ఎక్కడికో వెళ్తున్నట్టుగా కళలు వస్తుంటాయి. అప్పుడు ఖచ్చితంగా ఇంకా పరీక్షలో ఉన్నానని అర్థం. మొన్న కళ వచ్చింది, ఎగ్జామ్ అంట వెళ్తున్నానంట, మళ్ళీ అనుకుంటానంట అయిపోయింది కదా, నా డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయింది, మా చదువు అంతా అయిపోయింది కదా, ఇంకెందుకు నాకు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు అనుకుంటుంటాను కళ్ళలో. వ్యక్తిగతంగా జీవితంలో ఏదో ఒక పరీక్ష ఎదురవుతుంది అని నాకు అదొక సూచన, సైన్ కళల ద్వారా చూపిస్తాడు దేవుడు. అలా అనుకున్నప్పుడు ఆలోచన పుట్టించాడు ప్రభు. బాధపడుతున్నట్లుగా నాకు అనిపించింది. నేను పరీక్షిస్తేనే కదా, ఒక రీజన్ దొరకాలి ప్రభువుకి. శత్రువు దగ్గర కూడా రీజన్ చూస్తాడు ఆయన. సాతానుని శిక్షించాలంటే కూడా దేవునికి రీజన్స్ కావాలి. ఆయన ఎవ్వని దయ్యాల మాట కూడా విన్నాడు. మొన్న మేము పిల్లలం చర్చించుకున్నాం. సేనా దయ్యాలోని అటు పోతూ ప్రభు వెళ్ళిపోండి అని గద్దిస్తే పోతే పోగానే ఏమంటాయి అవి? ఆ ప్రభా మాతో మీకేం పని? దయ్యాలకి తెలుసు దేవుడు అంటే ఏందో, మనుషులకే తెలియట్లా. దేవుడు అంటే ఏందో, యేసు ప్రభు ఎవరో మనుషులకి తెలియట్లా, దయ్యాలకు తెలుసు. సేనా దయ్యాల్లో ఉన్న దయ్యాలు అన్నాయి, మాతో మీకేం పని అంటే. ఎవరంటే మేము సేనా అన్నాయి అంటే, ప్రభా మమ్మల్ని వెళ్ళగొట్టదు, ఆ పందుల్లోకి పోతామంటే పొమ్మన్నాడు దేవుడు. నిజంగా మేము అంటే నవ్వుకుంటే చెప్పుకున్నాం. దయ్యాలు అడిగితే కూడా దేవుడు పందుల్లోకి బొమ్మటి వెళ్ళిపోమన్నాడు. దానికి ఒక రీజన్ ఉండుండొచ్చు బహుశా. ఆ పందుల్లో విలవిల్లాడు చచ్చితే వాడు బాగైనాడని అంతా తెలిసిపోయింది. ఆ పందులు కాసుకుని అంతా పోయి చెప్పున్నాడు, ప్రభువుని వెళ్ళగొట్టి. అదే ఒక మనిషి బాగైనాడు అనే కంటే నా పందులు చచ్చినాయని వాడు, ఆ ఊరోళ్ళందరూ ఫీల్ అయినారు. అరే మాకు ఇంకేం నష్టం జరుగుతుంది, వెళ్ళిపో ప్రభు అన్నారు.
ప్రభు ఇవ్వడా పోగొట్టుకున్నాయి? నిజంగా దయ్యాలు, నిజంగా దయ్యాలకు తెలుసు. పౌలు ఎవరు దయ్యాలకు తెలుసు. పౌలు మార్గం గుండా పోతా ఉంటే ఒక దయ్యం అంటా ఉంటాడు, రోజు పలుకుతూ ఉంటుంది ఆ దయ్యం, వీరు దేవుని ప్రజలు వీరు అని గద్దిస్తాడు పౌలు గారు. నోర్మోయ్ సైతానా, అప్పుడు వెళ్ళిపోతుంది సైతాను వదిలిపోయి పౌలు మీదకి లేస్తారు. నిజంగా యూదులు పౌలు మీద చాలా తిరగబడతారు పాపం. నిజంగా దేవుడు ఆ విధంగా ఏర్పరచుకున్నాడు ఆయన్నే. నిజంగా యెరూషలేముకు పోవద్దని ఎన్నోసార్లు దేవుడు మాట్లాడతాడు. యెరూషలేముకి పోవాల్సినప్పుడు మాత్రమే, దేవుడు పొమ్మన్నప్పుడు మాత్రమే పోతాడు. యెరూషలేములో చాలా థ్రెట్స్ ఎదుర్కొన్నాడు పౌలు గారు యూదుల ద్వారా. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. మొన్నటిదాకా నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్నావు. అప్పుడు పౌలు ఎంత జ్ఞానం తెలుసా, యూదుల దగ్గర పోయినప్పుడు నేను యూదుని అంటాడు, రోమిల దగ్గర పోయినప్పుడు నేను రోమా దేశస్తుని, రోమిలికి చెందినవాడిని అంటాడు. అట్లా చాలాసార్లు తప్పించబడతాడు. అటువంటి జ్ఞానం కోసం మనం ప్రార్థన చేయాలి. అంత్యకాలంలో మనం కూడా జ్ఞానం, దేవుని జ్ఞానం, అబద్ధాలు కాదు, దేవుని ఇచ్చిన జ్ఞానం, దేవుడికి ఇచ్చిన జ్ఞానంతో మన అబద్ధాలు మనకు దూరంగా ఉంచుకోవాలి. నిజంగా దేవుడిచ్చిన జ్ఞానంతో నడవాలి. కాబట్టి అన్ని దేశాల వాళ్ళు సంతోషంగా దేవుని కానీ ఉత్సాహధ్వనం చేస్తే ఎంత బాగుంటుంది. ప్రభు అది ఆశపడతాడు. సంతోషంతో సేవించండి, దుఃఖంతో కాదు. ఉత్సాహం చేస్తే ఆయన సన్నిధికి రండి, సంతోషంగా రండి. నాకు మాత్రం బాధ వేస్తే, బాధగా కొంచెము మనసు ఏదోగా ఉంటే ఖచ్చితంగా మందిరం మానేస్తాను. నేను బాధపడతా మాత్రం వెళ్ళను. ఇంట్లోనే ఆరాధన చేసుకొని, ఇంట్లో ప్రార్థన చేసుకొని తిరిగి శక్తి పొందుకొని వెళ్తాను. నిజంగా అందుకే మనకు బ్యాటరీ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకున్నట్టు, పెట్రోల్ అయిపోతే బండిలో పెట్రోల్ పోసుకున్నట్టు దేవుని యొక్క బలాన్ని మనం పొందుకుంటా ఉండాలి, అడిగి పొందుకోవాలి. ఆయనలో ప్రభావం ఉంది. ప్రభువులో నుంచే ప్రభావం పోయింది. రక్తస్రావం గల స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి చెంగు ముట్టుకుంటే చుట్టూ జనులు ఉన్నారు, చుట్టూ ప్రజలు వచ్చి బాగవుతా ఉన్నారు. ఆమె ముట్టుకోగానే 12 ఏళ్ల నుంచి ఆమె రక్తస్రావం కలిగింది కాబట్టి ఆయనలోంచి ప్రభావం పోయింది. ఆయన దేవునికి అర్థమైంది. ప్రభు అంటాడు, నాలోంచి ప్రభావం పోయిందంటే, పేతురు అంటాడు, ప్రభు ఏంది ప్రభు అందరూ వచ్చి మీద పడతా ఉంటే ప్రభావం పోయిందంటావేంటి, ఎవరో నన్ను ముట్టుకున్నారంటావు ఏంది ప్రభు, ఇంతమంది ముట్టుకుంటా ఉంటే, లేదు నాలో ప్రభావం పోయింది. ఒక్క వ్యక్తికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, సునాయాసంగా చేసేస్తాం కదా, మంచిదే, చెయ్యాలి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. కానీ మనలో నుంచి, ప్రభువులో నుంచి ప్రభావం పోయిందంటే ప్రభువు కూడా మనకు ప్రభావం ఇస్తాడు. పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి మనకిస్తాడు. ఆ శక్తిలో మనం ఇతరుల కోసము మనం వినియోగిస్తూ ఉంటాం. కొంత ప్రార్థన ద్వారా, ఆదరించడం ద్వారా, వాక్యం చెప్పటం ద్వారా, బలపరచటం ద్వారా, పరిచర్య చేయటం ద్వారా మనం చేస్తున్నామంటే, మనం చాలామంది పోటాలు పడుతూ ఉంటారు. నేను వాక్యం చెప్తా, నేను ప్రార్థన చేస్తా అని. కానీ ప్రభు ఇచ్చిన దాంట్లోనే ఉండాలి. ప్రభు ఇచ్చిన దాన్ని కాకుండా చేస్తే ఆ ప్రభావం మనలో పనిచేయదు. దేవుని యొక్క ప్రభావం, ఆ ప్రభావం మనలోంటి పోతుంది. ఇతరుల కార్యం జరిగినప్పుడు, మన వాక్యం చెప్పినప్పుడు ఇతరుల కార్యం చేస్తే ప్రభావం పోతుంది. మళ్ళీ బ్యాటరీ ఎక్కించుకోవాలి, మళ్ళీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని శక్తి పొందుకోవాలి. మనం వాక్యం చెప్పేశామా అయిపోయింది, ప్రార్థన చేసామా అయిపోయింది అనుకోవటానికి మాత్రం వీల్లేదు. అందుకే ప్రభు విషయాల్లో అన్నీ సీరియస్గానే తీసుకోవాలి. ప్రతి వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి. ప్రతి వాక్యంలో దేవుని మర్మాలు దాగి ఉన్నాయి. నిజంగా తవ్వుతుంటే ఇది వస్తూనే ఉంటుంది, ఒక గని. నిజంగా పేతురు కూడా నిజంగా ఎంతగా పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని ఆ దినాల్లో అందరికీ, అంటే ఏ భాష వరకు ఆ భాష అర్థమైందంటండి, ఏ ప్రదేశంలో వాళ్ళకి ఆ ప్రదేశం మాటలు అర్థమైనవి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు అర్థం చెప్పేవాళ్ళు. అలా పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. అగ్ని నాలుకలు విభాగింపబడినాయి, అంత శక్తివంతంగా ఉన్నారు. అందుకే పేతురు గారు నిజంగా యూదులతో పాటు, పేతురు గారు కూడా, అంటే వీళ్ళు విభజించుకున్నప్పటికీ పరిచర్యని పేతురు గారు కూడా అన్యుల దగ్గర, కొర్నేలు దగ్గరికి పోయినప్పుడు చెప్తాడు దేవుడు, ఆ యొక్క చతుష్పాద జంతువులు అవన్నీ కిందికి పైకి వస్తూ ఉంటే తినమంటే, వద్దు ప్రభు నిషిద్ధమైన నేను తిన్నంటే, ప్రభువు పవిత్రపరిచిన వాడిని అపవిత్రమైనవి అనొద్దు, తిను అంటాడు. అప్పుడు కొన్నేళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఈ విధంగా ఫోన్ అంటే ఇప్పుడు ఫోన్ కాబట్టి పిలుపు వస్తుంది, మనుషులు పంపించి అక్కడికి వెళ్ళమంటాడు దేవుడు. అక్కడ 1000 మంది ప్రభుని అంగీకరిస్తారు, అన్యులు. నిజంగా నేను అన్యులు కూడా దేవుణ్ణి ఆయన ఆ రోజు రుజువుపరుచుకున్నాడు ప్రభువారు. ఆయన పరిశుద్ధాత్మతో నింపుకొని ఆయన
అర్థవంతమైన పరిచర్య వాళ్ళు చేసినారు. నిజంగా మనం ఏది మాట్లాడినా, ఏ వాక్యం చెప్పినా, ఏది ప్రార్థన చేసినా ఇతరులకు అర్థం అవ్వాలి, లేదా మనం ఆ అర్థం యొక్క భావం చెప్పేవారంగా మనం ఉండాలి. యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి అంటున్నాడు ప్రభు. యెహోవాయే దేవుడు అని తెలుసు. ఎంతమంది తెలుసుకుంటున్నారు? యెహోవాయే దేవుడు అంటేనే ఇప్పుడు దూషణలు వస్తున్నాయి. నిజంగా ఆయన మన సృష్టికర్త. ఒక్కటి గ్రహిస్తే చాలు, మనల్ని సృష్టించిన వాడు సృష్టికర్త. మనం సృజించుకుంది మనకు దేవుడు కాదు. అది ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు నమ్మాలి అంతే. ఎవరు మీరు ఇట్లా అన్నారు, ఏంది ఎట్లా అన్నారని అనటానికి వీలే లేదు. దేవుడు మనకు చట్టం అంటే వాక్శక్తి, వాక్ స్వాతంత్రం ఇచ్చారు, చట్టాలలో ఉన్నాయి. నిజంగా ఇవన్నీ ఫ్రీడమ్ ఉంది మనకి. అది ఎవరికి వాళ్ళకే. ఎవరి మీద వచ్చి నువ్వెందుకు ప్రభువు నమ్ముకున్నావు, నువ్వెందుకు దేవుని గురించి చెప్తున్నావు, నువ్వెందుకు ఆ మాట మాట్లాడు అనటానికి ఎవరికి అధికారం ఇవ్వలేదు. దేవుని నుంచి మనం అందుకే అధికారం పొందుకోవాలి. ధైర్యంగా ఉండాలి మనం ప్రభు గురించి మాట్లాడటానికి, సువార్త చెప్పటానికి. వ్యక్తిగత పరిచర్య చేసే దినాలు వచ్చినాయి. ఈ దినాల్లో బహిరంగంగా సువార్త చెప్పే దినాలు పోతున్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ప్రభు గురించి చెప్పాలి, అందుకే ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. ఆయన అక్కడ అంతటా సువార్త ప్రకటించిన తర్వాత అప్పుడు రక్షణ ద్వారాలు యేసు ప్రభు వారు క్లోజ్ చేస్తారు. ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు, సంఘం ఎత్తబడుతుంది. అందుకే ఇంకా రక్షించబడిన వారు ఉన్నారు కాబట్టి రక్షించబడిన వారి కొరకు ఆలస్యం చేస్తున్నాడు ప్రభు వారు. ఆయన అక్కడ అంతటా వాక్యం వచ్చేసింది. యూదులు ఎవరో తెలుసు, ఇశ్రాయేల్ ఎవరో తెలుసు, దేవుని గురించి ప్రపంచం అంతా తెలిసిపోయింది, చరిత్ర అంతా తెలిసిపోయింది. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఈ రోజుల్లో. ఇశ్రాయేల్ దేశం ఎందుకు యుద్ధం చేస్తూ ఉంది, ఇశ్రాయేల్ దేవుడు ఎవరు, ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. చిన్నపిల్లలకి కథలు అంత నోట వచ్చేసిందంటేనే, అందరికీ తెలిసిపోతుందంటేనే అనుకోవాలి ప్రభు అక్కడ సమీపంగా ఉంది అని. మనం సిద్ధపాటు కలిగి అనేకుల్ని సిద్ధపరిచే వరంగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకునేలాగా మనం ప్రార్థనలు చేయాలి. ఆయనే మనల్ని పుట్టించానాడని ఎరగాలని ప్రార్థన చేయాలి. కింద ఫుట్ నోట్లు ఏమిందంటే మనల్ని మనమే సృజించుకోలేదు, మనం ముట్టించుకోవడానికి మనం ఉంటేగా. ఇప్పుడు నన్ను నేను ముట్టించుకోవటానికి నేను ఎక్కడున్నాను? అసలు నేను లేనప్పుడే కదా ఆయన పుట్టించాడు. తల్లి గర్భను రూపించింది ఆయనే కదా. ఆదాముని మణితో సృజించి జీవం పోసింది ఆయనే కదా. అక్కడి నుంచి కదా ఉత్పత్తి క్రమం ఏర్పడింది. నిజంగా మనం ఆయన వారం, ఆయన ప్రజలం. ప్రభువా నీ వారుగా చేయి ఆ ప్రజలందరినీ. ఆయన మేపు గొర్రెలం. మనం గొర్రెలు ఎంత నిష్కల్మషంగా ఉంటాయి, ఎంత అమాయకంగా ఉంటాయి. అటువంటి వారం మనం. ఆ స్వభావానికి పోల్చినాడు ప్రభు గొర్రెలుగా అని. అందుకే దేవుడు గొర్రెలు అంటుంటే నవ్వేది. ఎందుకంటే కొదమ సింహముగా రాబోతున్నాడు రెండవ రాకడలో. నిజంగా అటువంటి దినాలు మనం చూడబోతాం. ఒకప్పుడు యెరూషలేములో రోమా ప్రభుత్వంలో యూదులని, దేవుని నమ్మిన యూదులని సింహాలకు ఆహారంగా వేసినారు అక్కడ. అంటే ఒక యూదుని అక్కడ, కొంతమందిని అక్కడ నిలబెట్టి దేవుని బిడ్డల్ని బోన్లలో కొన్ని దినాలు ఆహారం పెట్టకుండా ఉంచి సింహాలని వాటిని వదిలేవారంట. ఆ సింహాలు వెళ్ళి వాళ్ళని తింటా ఉంటే ఆ రోమన్ రాజులు వాళ్ళు, ఆ ప్రభుత్వంలో ఉన్న వారందరూ ప్రజలు చుట్టూ కూర్చొని సింహాసనాల మీద, కుర్చీల మీద ఎంజాయ్ చేస్తుంటారంట వాళ్ళని తింటా ఉంటే. అందుకే యూదులు బాధలు అనుభవించి వారు రాటు తేలిపోయినారు. అందుకే యుద్ధాలకు భయపడరు వాళ్ళు. అసలు రాత్రులు మంగులు నిద్ర లేదు వాళ్ళకి. అక్కడ సైరన్ మోగిందంటే వాళ్ళు బాంబు షట్టర్లో పరిగెత్తుతూ ఉన్నారు. రాత్రి మొగలు ఎప్పుడు సైరన్ మోగుద్దో తెలియదు. నిజంగా ఎంత జ్ఞానం కదా. అక్కడెక్కడ బాంబు మోగుతో తెలియకుండా మోగకుండా సైరన్ వచ్చేస్తుంది అంటే ఎంత తెలుసుకుంటున్నారు వాళ్ళు, అంత మెలకుగున్నారు వాళ్ళు. మనం దేవుడు ఆకడ కొరకు అంత మెలకుగా ఉండాలి. వాళ్ళు బాంబు ఎక్కడ పడుతుందని మెలకుగుండి సైరన్లు మోగిస్తుంటే ప్రభు ఎప్పుడు వస్తాడో అని మనం మెలకుగా ఉండాలి. కృతజ్ఞతార్పణ చెల్లించడానికి గుమ్మముల్లో ప్రవేశించుడి. మనం కృతజ్ఞతలు చెల్లించడానికి ఒక స్థావరం అది అంతే. అక్కడ మందిరంగా కట్టబడింది. రాతి గోడల్లో ప్రభు ఉండడు. చాలా మంది అంటే మందిరం వదిలేసిపోయినాను. మందిరం వదిలేసి ఎవరు పోరు. మనకు అనుకూలంగా ఎక్కడుంటే అక్కడ, అంటే ఒకవేళ దూర ప్రాంతం ఉంటే దగ్గర ప్రాంతాల్లో కూడుకుంటూ ఉంటారు. కొంతమంది దగ్గర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ప్రభు మనతో ఉంటాడు. మనలో ఉన్న ప్రభు మనతో కూడా అక్కడికి వస్తాడు. అక్కడ ఉండడు ప్రభు, మనలో ఉంటాడు. మనలో ఉండి కొంతమంది ప్రజలు పోగానే అక్కడ వాళ్ళతో కూడా ప్రభు, మనం వెళ్ళినప్పుడు ప్రభు అక్కడ సింహాసనం వేస్తాడు. మనం ఉంటే కదా అక్కడ ప్రభు ఉంటాడు. ఆ గోడల మధ్యలో అక్కడ కూర్చొని ఉండడు, వెయిట్ చేయడు ప్రభు. కాబట్టి మనం ఆ విధంగా కీర్తనలు పాడుతా సంతోషంతో మనం ప్రభువుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన స్తుతించడు, ఆయన ఘనపరచుడి.
ప్రభునామని ఘనపరచాలి, మహిమపరచాలి. ఆయన ఇచ్చిన రక్షణకై క్రీస్తునందు పరలోక విషయంలో ఎఫెసీ 1:3 ఇచ్చినట్టుగా ఆత్మ సంబంధించిన ప్రతి ఆశీర్వాదం మనకి ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి. నిజంగా మనం పేరు జీవగ్రంథంలో రాసినందుకు స్తుతించాలి. మన పేరు జీవగ్రంథంలో తుడిపి పెట్టినందుకు స్తుతించాలి. నిజంగా ప్రకటన 3:5 చదివినప్పుడు నాకు అనిపించింది, అంటే చాలామంది అపోహపడుతుంటారు, మేము ఒక్కసారి రక్షించబడితే మేము పరలోకం వెళ్ళిపోతాం, భూమి మీద ఎంతమంది కీడు చేసినా, ఎంతమందిని బాధ పెట్టినా, ఎంతమందికి అంటే కీడు తలపెట్టినా, ఏం చేసినా మేము మారు మనసు అనేది ఒక ట్యాగ్ తగిలించుకున్నాం, మేము వెళ్ళిపోతాం పరలోకానికి అనుకుంటున్నారు. 100% అది జరగదు. దేవునికి ఇష్టం ఉంటేనే జీవగ్రంథంలో పేరు ఉంటుంది. దేవుడు అంటాడు, అసహ్యమైనదని అబద్ధమైన దాన్ని జరిగించే వాడిని పేరు జీవగ్రంథంలో ఉండదంటారు. ఒకవేళ రక్షించబడంగా దేవుడు రాసిన ప్రకటన 3:5 ఉంటుంది, జీవగ్రంథములో అతన్ని పేరే మాత్రమును తుడుపు పెట్టక అంటాడు. అంటే తుడుపు పెట్టే ప్రమాదం ఉంది. తుడుపు పెట్టడం అంటే ఏంది? అక్కడ రాసింది బోర్డు మీద ఏమన్నా ఓట్స్ రాస్తారు, టీచర్ ఏమంటారు, అదే లేసి ఆ బోర్డులు రబ్చే బోర్డు మీద తుడిపే అంటారు. కాబట్టి జీవగ్రంథంలో పేరు రాస్తే తుడుపు పెట్టకుండా చూసుకోవాలి. మన జీవితంలో మన సరిగుంటేనే మన అంటది, లేదంటే దాంట్లో ఉండదు పేరు. మనం పోయి అక్కడ నిలబడలేకి మనం చూస్తూ ఉంటాం, నా పేరు పిలుస్తాడేమో దేవుడని. ఉండదు అక్కడ పేరు తీర్పు దినాన. నిజంగా మేకల గుంపులోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆషామాషాగా ఉండదు పరలోకం. అందుకే మనల్ని ప్రేమించిన ఆయన రక్తం వల్ల మన పాపలు మనం విమోచించిన దేవునికి మనం మహిమ ప్రభావం యుగయుగములు కలుగును గాక అని మనం చెప్పాలి. ప్రకటన 1:6 ఉన్నట్లుగా. అందుకే అపోస్తలులు 4:24 నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తము సృజించిన, అందుకే మనం ప్రభుని స్తుతించాలి. కీర్తన 66:13 ఉన్నట్లుగా దహన బలులను తీసుకుని నేను మందిరానికి వస్తా అని ఆ దినాల్లో వాళ్ళు అన్నారు. ఇప్పుడు మన హృదయమే ఆయన ఆలయం. మన హృదయం నుంచి స్తుతులు ఎత్తకపోయి ఆయనకు అందించాలి. యెషయా 35:10 ఉన్నట్టుగా వాళ్ళ తలల మీద నిత్యానందం ప్రభు మన తలల మీద ఉంచాడు. వాళ్ళ ఆనందం సంతోషం గల వారి వస్తారు, దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోవునని చెప్తా ఉన్నాడు ప్రభువారు. నిజంగా ఇశ్రాయేల్ ప్రజలు ఆ దినాల్లో బబులోను చెరలో ఉన్నప్పుడు కూడా ప్రభు వారికి వాగ్దానం ఇచ్చినాడు. నిట్టూర్పు మన బాధల్లో, మనము బాధలనే చెర, కొన్ని ఇబ్బందులనే చెర, దుఃఖమనే చెరలో ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిపించి మన నిట్టూర్పు దుఃఖము ఎగిరిపోయేటట్లు చేస్తాడు. ఆయన చేసిన దేవుడు, అన్ని పరిస్థితులు చాలా దేవుడు. అందుకే దేవుని స్తుతించాలి. నిజంగా ఇన్ని సంగతుల్లోనే మనకు ప్రభువు స్తుతించడానికి ఆ దినాల్లో కూడా ఎజ్రా గారు ధర్మశాస్త్ర గ్రంథం తెచ్చి చదివి వినిపించి దేవుని స్తుతించేటట్లు చేసినారు ప్రజల్ని. నిజంగా ప్రజల్ని పితరుల దేవా అంటారు. పితరులకు చేసినవి కూడా స్తుతించాలి. నిజంగా పితరుల్ని ఎంతగా వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలను చూసి నేర్చుకోవాలి. వాళ్ళ పితరుల్ని ఎంతగా గణపరిచేవాళ్ళు. ఈ దినాలు మొన్న ఒక పిల్ల వాళ్ళ తల్లిని 10th క్లాస్ పిల్ల, ఆ పిల్లకి 16 years ఉన్నాయంట. అంటే ఒక 1 year లేటుగా జాయిన్ చేసినారంట. వాళ్ళ అమ్మని చంపేసింది. అంటే వాళ్ళ ప్రేమకు అడ్డొస్తుందనో ఏమేమి ఆలోచించుకుందో తెలీదు. రకరకాలుగా వస్తున్నాయి న్యూస్లో. ఏదేమైనా తల్లే కదా. తల్లిని 16 ఏళ్ళకి చంపింది. ఎలా బతుకాలనుకుందా అమ్మాయి, ఎలా జీవించాలనుకుందా అమ్మాయి, ఎవరు చూసుకుంటారు? అదే ఎవరో చెప్పిన మాటలు వినింది. ఈ అమ్మాయి కూడా ఆరితేరింది. చిన్న పాప కూడా కొంచెం మంచిగా మెచ్యూర్డ్గానే మాట్లాడుతుంది. ప్రభు కృపను బట్టి ధైర్యంగా ఉంది. ఆ బిడ్డ కూడా ఏడుస్తూ ఉంది తన తల్లి కోసం, మా అక్క చంపేసింది అని. ఈ రోజుల్లో పెద్దోళ్ళు లేదా ఫస్ట్ చదువుకో అమ్మా, ప్రేమలు కాదు, ఫస్ట్ చదువుకో అని వాళ్ళ తల్లి అనిందంట. దానికి చంపేసింది తల్లిని. తల్లిదండ్రులు అడ్డైపోయినారు పిల్లలకి ఈ రోజుల్లో. పెద్దోళ్ళు ఏమన్నా చెప్తే, పద్ధతులు ఏమన్నా చెప్తే ఏమంటారు, చాదస్తం అంటారు. పెద్దోళ్ళు చెప్పిన చాదస్తంలా కనపడుతుంది పిల్లలకి. వాళ్ళ ప్రార్థనలే నిజంగా మా తండ్రి ప్రార్థనలు మమ్మల్ని, నేను అనుకుంటా, నా తండ్రి ప్రార్థనలు నన్ను ఈ స్థితిలో ఉంచినాయి. నా తండ్రి 2 చేతులు ఎత్తి నిజంగా ప్రార్థన చేసేవాడు. వేకు జామున్ లేసి నా తల్లిదండ్రులు 2 కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు. మేము లేవక ముందే 4కి లేసి, ఇక నేను చూసినప్పుడైతే గదిలోకి వెళ్ళి నాన్న ఏం చేస్తున్నాడని చూస్తే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా గుర్తొస్తే నాకు చాలా బాధ వేస్తుంది. నా తండ్రి నా కోసం ఇంత విజ్ఞాపనలు చేసినాడా అని. మనకు చాదస్తంగా కల్పిస్తాయి పిల్లలకి.
మా నాన్నకు ఒక్క మచ్చలేదు, ఎవరింత తప్పు పట్టలేరు, అంతగా జీవించినాడు నిర్దోషంగా. నిజంగా నా తండ్రి ప్రార్థనలే నన్ను ఈ స్థితికి తెచ్చినాయి. నా పరలోకపు తండ్రి ఆ ప్రార్థనలు తీసుకున్నాడు. నేను దానికి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తా నిజంగా. కాబట్టి ఆ విధంగా మనము అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించాలి. ఇది ఒక స్తుతి కీర్తనగా, ఆరాధన కీర్తనగా ఈ 100వ కీర్తన మనం తీసుకోవచ్చు. కృతజ్ఞతా కీర్తనగా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభు ఎడల కృతజ్ఞత. మనం అన్ని మర్చిపోతాం, ప్రభు చేసిన మేళ్ళు మర్చిపోయి ముందున్న బాధలే గుర్తు తెచ్చుకొని బాధపడతాం సహజంగా మనుషులంగా. వెంటనే మనం ప్రభు చేసిన మేళ్ళు, ఉపకారాలు, గతంలో చేసినవి, మన పితరులేళ్ళు చేసినవి, మన ఏడలు చేసినవి మనం జ్ఞాపకం తెచ్చుకొని ఆయన స్తుతించాలి. దేవుని ఆవరణానికి మన ఆవరణాలు ఇచ్చారు ఆయన, మనకు ఒక ఏర్పాటును కల్పించారు ఆయన. దేవుని స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. యెహోవా దయాళుడు, ఆయన దయగలవాడు కాబట్టి జీవిస్తున్నాం. నిజంగా దేవుని దయ లేకపోతే భూమి మీద ఎవ్వరూ జీవించలేరు. ఆయన దీర్ఘశాంతుడు, దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది. కృపాకాలంలో మనం ఉన్నాం. ఇది కృపాకాలం. ధర్మశాస్త్ర యుగములో ఉంటే ఆ చట్టాలే వేరు. చట్టం ఎవరికి చుట్టం కాదంటారు కదా. చట్టమే. ధర్మశాస్త్ర యుగంలో దేవుడు కొన్ని చట్టాలు, కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు పెట్టాడు. దాని ప్రకారం పోయారు. ఇప్పుడున్న చట్టాలు, కోర్టులని మాత్రము మేము పట్టించేస్తాం, మేము జైళ్ళలో లేపిస్తాం, కాళ్ళు ఇరగొట్టేస్తాం, బయటికి రానియం అంటున్నారు. ఈ చట్టం ఒకటి. దేవుని చట్టాన్ని మాత్రం వ్యంగ్యంగా గేలి చేస్తున్నారు. అంటే ఈ చట్టం ఒకటి, దేవుని చట్టం ఒకటి. దేవుడు పెట్టిన చట్టాలు ఇప్పుడు వచ్చినాయి. చట్టాలు దేవుడు ఆనాడు ధర్మశాస్త్ర కాలంలో పెట్టిన చట్టాలు ఇప్పుడు వచ్చినాయి. దేవుడు మనిషికి అంత రోషం ఉంటే ఒక మనిషి ఒక్క మాట అంటే రోజుల తరబడి గుంజుకుంటున్నారు. పరిశుద్ధమైన దేవునికి ఇంకెంత రోషం ఉండాలి. చేసే తప్పులకి, మనుషులు చేసే తప్పుడు పనులకి, తప్పుడు మాటలకి, బూతు మాటలకి ఎంత రోషపడాలి. మన పరలోకపు తండ్రి పరిశుద్ధమైన దేవుడు. నిజంగా ఆయన తీర్పులు న్యాయమైనవి. ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఆయన ఇంకా ఎక్కువ తప్పు చేయకుండగా ఆయన ఆ విధంగా ధర్మశాస్త్ర కాలంలో తప్పు. ఇది కృపాయుగంలోకి వచ్చేటప్పుడు దేవుడు క్షమిస్తాలే అనుకున్నాను, కానీ క్షమించడానికి కూడా పరిమితులు ఉంటాయి దేవునికి. నువ్వు క్షమిస్తాలే అని చేస్తూ ఉంటే భ్రష్ట మనస్సుకు అప్పగించబడే ఛాన్స్ ఉంటుంది. క్షమాపణ అడగటానికి కూడా చేత కాదు, రికవర్ చేసుకోవటానికి కూడా చేత కాదు. కృపాకాలం అయినప్పటికీ చేసిన తప్పే చేస్తూ ఉంటే, తెలిసి తప్పు చేస్తూ ఉంటే కృపాకాలంలో ఉన్నాం. మనసాక్షి యుగం అయిపోయింది. మనసాక్షి ధర్మశాస్త్రం అయిపోయింది. కృపాకాలం అయిపోయింది. రాబోయే కాలం తీర్పు కాలంలోకి రాబోతున్నాం మనం. కాబట్టి మనం దేవుడు ప్రేమించిన దేవుని వైపు చూస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆయన సత్యం తరతరాలు నిలిచేది. ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు. కాబట్టి ఆయన్ని ఆ విధంగా అన్ని కోణాల్లో నుంచి మనం ప్రభుని ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం శత్రువుని జయించగలం. ఆ విధంగా ఉండి శత్రువుపై విజయం పొందినట్లుగా మనము దేవుని యొక్క ప్రభావమును దినదినము పొందుకొనున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.